వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. యుద్ధ వీరుడా కథల ముందుకు అని పాడదాం. హల్లెలూయా. కాబట్టి యుద్ధానికై సిద్ధమవుదాం. దేవుడి పరిచర్యలో బహు బలమైనటువంటి ఆయుధంగా మనం నిలబడదాం. అందరూ చప్పట్లు కొడుతూ పడదాం. మనం పోరాడేది శరీరులతో కాదంటాడు అపోస్తలుడైన పౌలు. మన యుద్ధోపకరణములు తేజో సంబంధమైన ఉంది కాబట్టి యుద్ధ వీరుడా ప్రజలు ముందుకు పలుతేలా నగరుకు వెతి సాగిరి పోయే వెనుకకు విడుదలిచ్చేగా మనలకు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. వీరుడా కదలు ముందుకు వారుదేలా నగరుకు అనుగుణం ఇంటి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చేగా మనలకు. ఇప్పుడే దేవుని ఆత్మాభిషేకంతో మనం నింపబడాలి. దేవుని బాహుబలమైనటువంటి హస్తంతో చూడగా దేవుని అడుగుల ప్రభుత్వాన్ని ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ బలమైన హస్తం మా మీద ఉంచండి. ప్రభుత్వాన్ని నింపుకుందాం. ముందుకే పయనము ఎర్ర సంద్రమైన ఎరుపు గోడలైన వెనుగడుగు వేయము. సత్య దైవం కట్టు నిలువను చాటుతా అట్టుగా ఉన్న సాతాను కోటలన్నిటిని కూర్చుతా. లేదు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
Amen. Hallelujah. స్తోత్రం. మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన మా దేవానికి వేలాది వేల స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందుమని వాక్యము నిధి బిడ్డలమని వారం వినుటకు చెవులు గలవాడు విన్నుగా కన్నాడు. వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, ఇవి రెండు యెహోవా వలన కలిగినాయి అని సామెతల గ్రంథంలో ఉంది ప్రభా. మీరే ప్రభా ఆరోగ్యం ఇమ్మని అడుగుతున్నాం, బిడ్డలు ఇమ్మని అడుగుతున్నాం, ఇల్లు ఇమ్మని అడుగుతున్నాం, కానీ వినగలిగే చెవి ఇమ్మని అడుగుతున్నాం, చూడగలిగే కన్ను దయచేయమని అడుగుతున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నారు. దేవా, ఎందరికో ప్రత్యక్షమయ్యావు, వాళ్ళని చూశారు, సాక్షులుగా ఉన్నారు. మేము నిన్ను చూసి సాక్షిగా ఉండగా ప్రభా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనన్నాడు పౌలు. అతడు ప్రభా దమస్కు పట్టణానికి వెళ్ళిచున్నా, నీ బిడ్డల్ని హింసించాలనుకున్నా, వాళ్ళ పక్షముగా నువ్వు యుద్ధం చేసే దేవుడు అని తెలుసుకోకపోయినా, గుడ్డివాడైనా ప్రేమతో అననీయాన్ని పంపించావు గనుక, అతని కన్నులు తెరిచావు గనుక నీకు సాక్షిగా ఉండి ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు ప్రభా. నీ కుమారుని రక్తం ద్వారా అతను నీతిమంతునిగా చేశావు. అలాగే మా పాపముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు, మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించటానికి పిలిచావు, కానీ ఉగ్రత పాలవటానికి పిలవలేదు. నీ కుమారుని ద్వారా పరలోకములో కృపతో కూర్చోబెట్టేవట ప్రభు. అందుకే నీకు వందనాలు. కూర్చున్న బిడ్డలు వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. యోవేలు ప్రవక్తను గురించి చదువుకుందాం. రాశాడు యోవేలు. యోవేలు గ్రంథం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాం.
యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగిందా అంటే అంతకు ముందు జరిగిన విషయం కాదు ఇది, అప్పుడు జరుగుతుందని చెప్పిన విషయం కూడా కాదు. మీ దినముల్లో ఇలాంటి సంగతి జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఆ సమాచారం అంట అప్పటి వారికే కాదట, పిల్లలకి తెలియజేయమన్నాడు. పెద్దలను పిలిచాడు, దేశపు కాపురస్తులను పిలిచాడు. ఇలాంటి సంగతి మీ దినాల్లో జరిగిందా? జరగల. కానీ జరుగుద్ది, మీ పితరుల్లో జరగల. కానీ ఈ జరుగుద్దని, ఇలా జరుగుద్దని మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళ పిల్లలకు చెప్తారు అన్నాడు. అంటే తరతరాలకి జరగబోయే వర్తమానము అది తెలియజేయమని. చదవండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసినాయట. మిడతలు కొంచెమో గొప్ప విడిచిపెడితే పసర పురుగులు తినేసినాయట. పసర పురుగులు కొద్దిగా విడిస్తే చీడ పురుగులు తినివేసినవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడవంటున్నాడు. వినండి, మత్తులారా గతంలో ఫస్ట్ ఇవే కొంతమంది చనిపోయారు. అది మనకి పట్టలే, మన ఏరియా కాదు, ఎక్కడో కర్నూలు అక్కడక్కడ అని విన్నాం. ఇక్కడైనా మనకు సంబంధించిన వారు కానీ కాదు, ఏదేమైనప్పటికీ మన వైపు కాదు. కానీ రెండు సెకండ్ వేవ్ ఏమైంది, దరిదాపుల్లో కూడా కరోనా వచ్చేస్తుంది. కనుక అదొక రకం పురుగు, అది వైరస్ అంటున్నారు దాన్ని. కనుక గొంగళ్ళలో విడిచిన దాన్ని మిడతలు తినేస్తాయట. మిడతలు తినగా విడిచిన దాన్ని పసర పురుగులట. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తాయి అని చెప్పాడు. అది చాలా కూడా వచ్చింది గతంలో, నేను చాలాసార్లు చెప్పాను. మా చిన్నప్పుడు కొరవక్కుళ్ళు, పెద్దక్కుళ్ళు, కిష్టకాటికులు ఇలాంటివి పండేవి ధాన్యం. వాటికి ఇలాంటి పురుగులే లేవు. ఎండ్రను కొట్టే పని కూడా లేదు. చక్కగా కలుపు వేయటం, చక్కగా మందులు వేయటం, ఇది బలం మందులు లేక పశువు పెంటలు అవి తోలటం, చక్కగా పంట పండిన మట్టుకు కోసుకుని కుప్పను ఉంచుకుని తినేవాళ్ళు. కానీ ఈ యొక్క దేవుడు పంపిన మహాసైన్యం అంట, ఆ సైన్యాన్ని ఆయనే పంపాడట. ఆమోసు గ్రంథంలో చెప్పాడు. అవన్నీ తిరిగేయటానికి ఇప్పుడు సమయం లేదు కనుక ఇక్కడ కూడా చెబుతున్నాడు. కనుక ముందు పైర్ల మీదకి వచ్చింది దేవుని కోపం. ఆదిలో కూడా ఆదామవ్వలో తినద్దన్న పండు తిన్నప్పుడు నీ నిమిత్తం భూమి శపింపబడింది అన్నాడు. భూమిని కొట్టాడు దెబ్బ. అది నీకు ముళ్ళ తుప్పలు మొలిపించుద్ది అన్నాడు. దేవుని స్తోత్రం. పురుగులు కాదు మొలిపిస్తాం, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి అన్నాడు. అప్పుడు మొలిచినాయి అన్నమాట. ఆదిలో అవి లేవు. ఈ వైరస్ కూడా ఆదిలో లేదు. ఉంటే ఇప్పటి వరకు మనిషి జాతి ఉండదు, తుడిసేస్తుంది. కానీ నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు అని ఉంది చూడండి. ఈ నాశనకరమైన తెగుళ్ళు ఇప్పుడు వచ్చినాయి. మొదట పంటలకు వచ్చినాయి.
అప్పుడు ఈ వాక్యం నాకు ఇచ్చాడు. ఆదిలో నేను ఫస్ట్ దేవుణ్ణి నమ్మినప్పుడు, వీటన్నిటి గురించి మత్తులారా మేల్కొని కన్నీరు విడవమన్నాడు. ద్రాక్షరసం అంటే తాగుబోతులారా, ఇప్పుడు ఇంకా ఎక్కువ తాగుతున్నారు. మందు వదిలేసారు కనుక మేము తాగుతాం. తాగుతాం. ఆ డబ్బులు ఇచ్చే, ఈ డబ్బులు ఇచ్చే, బొందిచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, పట్టుకెళ్ళి తాగేస్తున్నారు. మీకు ఇంకా తెలీదు, మా ఆయన గారి కంటే నేనే ఎక్కువ సారా తాగుతాను అంది ఒక అమ్మాయి. యాగన పెళ్ళి కంబాలమ్మ అని, భయంకరమైన బట్టల జబ్బుతో ఇక్కడికి వచ్చింది. నేను ఆయన మీద ఎక్కువే కోట వేస్తాను, డబల్ కోట ఉంది. అది కూడా చాలామంది ఉప్పర్లని, ఇంకా కొందరు పుట్టుకతోటే వాళ్ళకి తల్లిదండ్రులే నేర్పుతారు తాగమని. కనుక ద్రాక్షరసం పానము చేయవాళ్ళారా అంటారు. రోదనం చేయండి, గొళ్ళు అనండి అంటున్నారు. ఇప్పుడు గొళ్ళు అనేవాళ్ళే లేరు, ఎవరింటి కూడా వాళ్ళదే. కానీ వాళ్ళు అసలు ఏడవరు, తాగుబోతురు. ఇంకా తాగుతారు దొరికితే. జగన్ గారు కూడా ఏమన్నా వేస్తారనుకో, పంట పండించుకోమని ముందు వీళ్ళ పంట అయిపోద్ది, వీళ్ళ కడుపే దేవుడు. తాగేస్తారు. కనుక ఆహారము కాని దాని కొరకు మీ రూకలు ఎలా వ్యయపరిచెదరు అని యెషయా 55 ఎప్పుడు పిలిచాడు. దప్పికొనిన వాళ్ళారా నీళ్ళు ఎద్దుకు రండి, రూకలు లేని వాళ్ళారా వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వక్కర్లేదు, ద్రాక్షారసమును పాలను కొనమన్నాడు. ద్రాక్షారసం అంటే క్రీస్తు రక్తం, పాలంటే వాక్యం. కొనమన్నాడు. ఇదొక విశేషం. రూకలు లేని వారిని కొనమంటాడు. ఇంకేముంటుంది, సమర్పణ అవ్వటం అన్నమాట. అందుకే మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు అంటారు. విలువ ద్రాక్షరసం అంటే క్రీస్తు రక్తమే. ఆ ద్రాక్షరసం తీసుకుని తాగమన్నాడు. అది మీ కొరకై చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. వచ్చిన వాళ్ళకి ఇది ఇందులోకి వస్తేనే రావండి. మా అమ్మాయి పెళ్లి చేసే కొత్తాం, మా అమ్మాయి పెళ్ళో మీ అమ్మాయి పెళ్ళో లేకపోతే నీ పెళ్ళో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. నేను అలా అనలా. ఉంటాక 6 ఉన్నారు ప్రభు దయ వల్ల ఇచ్చిన బిడ్డలో. కానీ వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేయాలంటే నేనే పోతున్నాను కుళ్ళిపోయినప్పటికే. కుళ్ళి కేవలం పనికిరాని నన్ను బాగు చేసిన పరమ వైద్యుడా, నేనేలా మరుతును అని పాట కూడా పాడుకున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. మనుషులకు అసాధ్యమైనది నీ ప్రేమకే సాధ్యం. క్యాన్సర్ వచ్చేసింది, మంచం పట్టాను. మా అమ్మగారు క్యాన్సర్తో 84లో వచ్చింది, 85లో చనిపోయింది. నాకు వచ్చేసింది. వాళ్ళు చెప్పారు క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటున్నారు మీరు, బాలింతరాలు, నెలల బాలింతరాలు మీరు క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే మీకే వస్తుందని చెప్పారు. నాకు వచ్చినా పర్వాలేదు, నేను బ్రతకాలని ఆశే లేదు. నేను ప్రేమించిన నా తల్లి నాకు దూరం అయితే నేను బ్రతకలేను కనుక చావాలనుకున్నాను. పాపం సంసోన్ చావాలనుకున్నాడంట, దెలీలాను వదలలేక. అది మాటి మాటికి విసిస్తుందని సావగోరంట ఏం చేశాడు, రహస్యం చెప్పేశాడు. నా తల వెంట్రుకలకు క్షౌరం చేస్తే నేను దొరికేస్తాను ఎవరికైనా. అప్పుడు నన్ను ఏం చేస్తారనుకున్నాడు. ముందు చెప్పింది కొత్త తాళ్లతో కట్టమన్నాడు. కానీ బైబిల్ జ్ఞానం నాకు అప్పుడు లేనే లేదు. 85లో జ్ఞానం లేక ఆలోచన, దేవుని ఆలోచన నిరర్ధకం చేశాను నేను. మా అమ్మగారికి సేవ అంటే ఇష్టం లేదు. కానీ 11వ సంవత్సరంలో నేను చనిపోయినప్పుడు ఆవిడ మొక్కుకుంది, నా కుమార్తె బ్రతికితే నీ సేవ చేయిస్తామని. ఈ దొంగ మొక్కులు వాళ్ళు మంది మొక్కుతారు, కానీ అది అబద్ధం.
ఆ మొక్క ఏమనుకుందంటే సేవ అంటే నలుగురు ఇద్దరు పాస్టర్లు కేకేసి లేకపోతే పాస్టర్ని కేకేసి అట్టిపళ్ళకి వెళ్ళి తెచ్చి భోజనాలు పెడితే పాటలు పాడతారు కదా, గట్టిగా చప్పట్లు కొట్టి అదే సేవ అనుకుంది. మా అమ్మగారు ఆ అప్పు తీర్చేసింది దేవుడికి. కనుక తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది. 4 కూతుళ్ళు పుట్టారు, పుట్టలో పాలవుతున్నాను. అయ్యో ఆ దేవుళ్ళు వద్దే, యేసుప్రభుని నమ్మంది. నాకు అర్థం అవ్వలేదు, యేసుప్రభు నాకు ఇష్టం కాదు, నీ దేవుడు అన్నాను. కానీ ఇప్పుడు నా దేవుడు ఆయన. దేవుని స్తోత్ర. నా దేవుని కుమారుడైన క్రీస్తు నా ప్రాణానికి ప్రతిగా రక్తం ఇచ్చి నన్ను కొన్నవాడు. దేవుని స్తోత్ర. నన్ను కన్నది నీవే, నన్ను కొన్నది నీవే, నాకున్నదంతా నీదే యేసయ్యా, నీకున్నదంతా నేనే యేసయ్యా అని చెప్పాను. దేవుని స్తోత్ర. నేనే ఆయన కనపరచాలి. తినేసి హాయిగా పడుకుంటాం కాదు, తిని తిరగటం కాదు. నన్ను కొన్నది నా ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి. దేవుని స్తోత్ర. ఆయన లేడనుకున్న వారికి అందరికీ ఉన్నాడు అని ప్రకటించటానికి. దేవుని స్తోత్ర. దేవుడు ఉన్నాడు, వెదకండి మీకు ఫలం ఇస్తాడు. ఆ ఫలమే ఆయన ప్రేమ, ఆయన యొక్క సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన పుట్టికే మహా సంతోషం. దేవుని స్తోత్ర. కనుక నిజంగా దేవుడు నన్ను ప్రేమించి నాకు తన దర్శనాన్ని ఇచ్చి ఆయన కుమారుని రాజ్య నివాసిగా చేసుకున్నాడు. దేవుని స్తోత్ర. అసలు యేసంటే ఇష్టం లేని దాన్ని, లాజర్ని బ్రతికించిన యేసు బిడ్డను బ్రతికిస్తాడు అని నా నోట పలికించిన వాడు దేవుడు. దేవుని స్తోత్ర. ఆ దర్శనంలో కల్లో ఒకరోజు లాజర్ను బ్రతికించిన యేసు బిడ్డను బ్రతికిస్తాడు అని చెప్పి ఇలాగ ఇవ్వండి అని తీసుకుని మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి అగ్ని దిగి పరిశుద్ధాత్మ నాలోకి వచ్చి భాషలతో మాట్లాడినప్పుడు నా సొంత ప్రమేయంగా లాజర్ని బ్రతికించిన యేసు ఈ బిడ్డలోనికి జీవాన్ని పంపించమనగానే జీవపు శక్తికి మూలమై ఉన్న దేవుని ఆత్మ దిగింది. దేవుని స్తోత్ర. ఒక్క ప్రార్థన తెలుగులో చేశాను, తర్వాత భాషల్లో చేశాను. చనిపోయినోడు బ్రతికాడు. తన కుమారుని రాజ్య నివాసులుగా చేసుకునేవాడు ఆయన. దేవుని స్తోత్ర.